కాలిఫోర్నియా పక్కనే చూస్తే మీరు యాష్ హిల్ అని ఒక ప్రదేశం ఉంటుంది. ఏమిటనుకుంటున్నారు అది? ఈ సగరపుత్రులందరూ బూడిదైపోయారు చూడండి, అందువల్ల ఆ పేరు వచ్చింది. కాకపోతే అది గ్రహించే తపశ్శక్తి లేక అదేదో చెట్టు వల్ల వచ్చింది అలాంటివి ఏవేవో చెప్తూ ఉంటారు. దానికి అసలైన కారణం యాష్ హిల్ అని పేరు రావడానికి అది. అలాగనే గంగా నది కూడా కిందకి వెళ్ళింది. ఇప్పటికీ అక్కడ ఒక నది రూపంలో ఉంది, కానీ తెలుసుకునే తపస్సంపన్నులు లేరు. ఇక్కడేమో గంగని ఆరాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది అంటే అమ్మవారు అక్కడ కాలిఫోర్నియాలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అప్పుడు అగస్త్యాది మహామునులందరూ వచ్చి అమ్మవారికి దండం పెట్టి, తల్లి నువ్వు ఇలా పాతాళలోకంలో ఉండిపోవడం కాదు తల్లి, మాకు ఒక ఉపకారం చేసి పెట్టు అని వేడుకుంటారు. ఏమిటి నాయనా అని అడిగితే, భూమిపైన పద్మావతీపురం అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. సతీదేవి నేత్రాలు పడిన ప్రదేశం ఆ పద్మావతీపురం. బ్రహ్మదేవుడు ఒకసారి 3 మానసపుత్రుల్ని సృష్టించాడు, గయుడు, లవణుడు, కోలహుడు అని. వాళ్ళు 3 దురదృష్టవశాత్తు రాక్షసులైపోయారు. అందులో గయాసురుణ్ణి, లవణాసురుణ్ణి మీ ఆయన సంహరించారు తల్లి. ఆ కోలాసురుడు మిగిలిపోయాడు. వాడు ఆ పద్మావతీపురాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తున్నాడు. వాడి కుమారుడు కరవీరుడు అని ఒకడున్నాడు. వాళ్ళిద్దరూ తోడై అసలు అక్కడ మమ్మల్ని బతకనివ్వట్లేదు, తపస్సు చేసుకొనివ్వట్లే, నువ్వు వచ్చి వాళ్ళని సంహరించి అక్కడ కొలువు ఉండాలి తల్లి అని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారనమాట. కాలిఫోర్నియా నుంచి అమ్మవారు మళ్ళీ భారతదేశానికి వచ్చారు. అందుకే ఇప్పుడు చూస్తే మనకి కాలిఫోర్నియా దాదాపు మినీ ఇండియా లాగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ. ఎందుకు మన వాళ్ళు అంత ఆకర్షింపబడిపోతారు అంటే, గంగానది ప్రవహించిన ప్రదేశము, కపిల మహర్షి ఆశ్రమము, లక్ష్మీదేవి కొలువున్న ప్రదేశం, అందుకే అంత శక్తి. ఆ తర్వాత అమ్మవారు మళ్ళీ భారతదేశానికి వచ్చి అక్కడ 2 రాక్షసుల్ని సంహరిస్తారు. అప్పుడు ఆ కొలహుడు వాళ్ళు చనిపోతూ అమ్మవారిని వేడుకుంటారన్నమాట. తల్లి మాకు బుద్ధి వచ్చింది, నీ చేతిలో వెళ్ళిపోతున్నాం, ఈ క్షేత్రము మా పేరుతో నిలబడాలి, అలాగే నువ్వు ఇక్కడ భక్తుల్ని అనుగ్రహి